ఎట్లా పడితే అట్లా అడ్డుగోలుగా అడ్మినిస్ట్రేషన్లు చేసి పెట్టేసి ఇబ్బందికరంగా మారింది. ఒక 2 జనరేషన్స్ అట్లీస్ట్ ఒక 1 జనరేషన్ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇప్పటి నుంచే విజన్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే అట్లీస్ట్ నెక్స్ట్ ఉన్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థులన్నా అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే మన ఇంకా మరిన్ని ఫెసిలిటీస్ కానీ వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. సో ఎన్నో విషయాలు మాట్లాడతారు, ఎన్నో పనికిరాని ముచ్చట్లు చెప్తారు, ఎన్నో బూతులు మాట్లాడతారు. సో ఇవి కాదు కదా సార్, ఇది కదా మనకు కావాలి. విద్యా ప్రక్షాళన అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ నవీన్ మిట్టల్ని అడగండి, చెప్తాడు ఆయన ఇంకా ఎంత ఘోరంగా చేసిండు అనేది. ఎంతోమంది ఆయన వల్ల ప్రొఫెసర్లు ఆత్మహత్య చేసుకున్నారు సార్, ఎంతోమంది లెక్చరర్లు ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఆ లెక్చరర్ల ఆత్మహత్య ఘోష ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఆయన వల్ల. సో ఆయన నేను మళ్ళా చెప్తున్నా, వాళ్ళ పాపం ఈ నవీన్ మిట్టల్ కుటుంబానికి తరతరాలుగా వెంటాడకపోతే నా పేరు శ్రావ్యనే కాదు చెప్తున్నా నేను. కావాలని సస్పెండ్ చేసి టైంకి రాలేదని అదని కాలికేస్తే మెడకేస్తే కాలికేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పైసలు నొక్కాలని చెప్పి ప్రయత్నాలు చేసి నువ్వు సస్పెండ్ అయినావా, మళ్ళీ నీకు ప్రమోట్ చేయాలంటే మళ్ళీ నీకు తీసుకోవాలంటే నువ్వు ఇంత డబ్బు కట్టాలని చెప్పి మీడియేటర్లతోటి ఈ నవీన్ మిట్టల్ రాయబారాలు పంపించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టించారు. సో చదువు చెప్పే లెక్చరర్స్కి టీచర్లకి ఎందుకు సార్ ఈ ఘోష, ఎందుకు సార్? సో దయచేసి ముందుగా మనం ఏం చేయాలనేది దయచేసి ఒక ప్రణాళిక వేసుకోండి. జాబ్ క్యాలెండర్ దేవుడు ఎరుగు, జాబ్ క్యాలెండర్ 2,75,000 పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో. ఒక పక్క చూస్తే జాబ్ క్యాలెండర్ ఇంకా రిలీజ్ చేస్తాం అంటున్నారు. సరే 6 నెలలు అయింది, ఇంకా ఈ 6 నెలల్లో ఏం చేయమంటారు, మొన్నటిదాకా ఎలక్షన్స్ అయినాయి అని అంటా ఉన్నారు. సరే దాన్ని కూడా పక్కన పెడదాం. మరి 46 జీవో మీరు మాట ఇచ్చారు కదా, కమిటీ వేశారు కదా, ఆ కమిటీకి చైర్మన్గా శ్రీధర్ బాబు గారిని పెట్టారు కదా. వాళ్ళ మానాన గత ప్రభుత్వంలో 46 జీవో అని చెప్పి ఒక అడ్డగోలు జీవో తీసుకొచ్చి పెడితే ఆ 46 జీవో మేము రద్దు చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీరేదో మార్పు తెస్తారు అనుకుంటే మీరే మారిపోయినారు కదా రేవంత్ రెడ్డి గారు. మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళే మారిపోయినారని చెప్పి బయట చెప్పుకుంటున్నారు సార్. మరి దీని గురించి ఎందుకు ఆలోచించారు? మేము కోరుకున్నటువంటి మార్పు విద్యా ప్రక్షాళన, మేము కోరుకున్నటువంటి మార్పు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లదే అధికారం అయిపోయి అసలు దానికి సంబంధం లేకుండా అర్హత లేకుండా అడ్డగోలు కమిషన్లు. ఈ కట్టా నరసింహారెడ్డి ఉంటాడు, ఆ కట్టా నరసింహారెడ్డి లాంటి వాళ్ళు జేఎన్టీయూని ఏలుకుంటా చాలామంది ప్రొఫెసర్స్ భవిష్యత్తుతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి ప్రైవేట్ మేనేజ్మెంట్స్ని కూడా బ్లాక్మెయిల్ చేసి 30 తిప్పలు పెట్టిండ్రు సార్. మరి ఇటువంటి వైస్ ఛాన్సలర్లు ఎంతోమంది ఉన్నారు అడ్డుగోలుగా, లేకపోతే పక్కన రెడ్డిలనే తోక ఉన్నాయని చెప్పి వదిలేస్తున్నారు అటువంటి వాళ్ళని. నాకు అర్థం కావట్లేదు ఎందుకు, ఇంకా ఏం జరుగుతోంది? వైస్ ఛాన్సలర్కి అనౌన్స్మెంట్ ఇచ్చారు కొత్త వైస్ ఛాన్సలర్ తీసుకుంటున్నామని. మరి ఎవరా వైస్ ఛాన్సలర్లు? ఎక్కడ? యూనివర్సిటీలన్నీ వెనుకబడిపోయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ ప్రక్షాళన లేదు, మరమ్మతులు లేవు. మన ఊరు మనబడి ఎంతెంత ఖర్చు అయిందో రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదా? పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీరు ఆర్టీఏ యాక్ట్లు వేయలేదా? సో మన ఊరి మనబడి ద్వారా ఉన్నటువంటి ఆ డబ్బుల్ని ఎంత గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది? మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ అప్పచెప్తే ఎన్ని మరమ్మతులు చేసిండ్రు? పైకప్పులు వదిలేశారు, మా అమ్మాయిలకి టాయిలెట్లు లేవు, నీళ్ళు తాగడం కూడా బంద్ చేశారు కదా సార్ స్కూల్లో విద్యార్థులు టాయిలెట్లు లేక. మరి ఇవన్నీ కూడా మీరు తిరగాలి కదా, ఇవన్నీ కూడా మాట్లాడాలి కదా. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మీరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. అది లేదు. వాడిని జాయిన్ చేసుకుందామా, వీడిని జాయిన్ చేసుకుందామా, ఆని పిలుద్దామా, వీడిని పిలుద్దామా, ఎంతసేపు మీరు కూడా మీ ప్రభుత్వం గురించి ఎమ్మెల్యేలను రాబట్టడం గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆ ఎమ్మెల్యేలు రావాలన్నా వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉండాలన్నా మీ ప్రభుత్వంలో ఉండాలన్నా అసలు ప్రజలు దాల్చుకుంటేనే కదా మీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రజల గురించి ఆలోచించేటువంటి ఆలోచన శక్తి మీకు ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొన్న కూడా ప్రూవ్ అయింది కదా, ప్రజలని అహంకారంగా చూస్తే, ప్రజలని బానిసలక్క చూస్తే ఏమైందో ప్రజలే బుద్ధి చెప్పిర్రు. మరి మీరెందుకు ఇంకా మారతలేదు? మార్పు కావాలని చెప్పి మీరే మొత్తానికి మారిపోయి దుకాణం ఎత్తేసారు కదా. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే ప్రజల మద్దతు కాంగ్రెస్కి ఉండాలి కదా. లోక్సభ ఎన్నికల్లో ఏమైంది? మీ ఓట్ బ్యాంకు 1% మాత్రమే పెరిగింది. దానికి కారణం మీరు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవ్వడం, ఇచ్చిన మాటలు తప్పడం. సో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి,
మీరు ఇంకా ఇట్లనే చేసుకుంటూ పోతే ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో మరింత మీ ఓట్ బ్యాంక్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది అని రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి నేను చెప్తా ఉన్నా. మాట్లాడితే పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు అంటారు. పైసలు లేవు అని అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చిన్న పోరగాడు కూడా తెలుసు, అరే ఎవరికైనా అప్పు కావాలంటే పైసలు ఉన్నాయి 2 నెలలు వస్తాయి ఇస్తాం, ప్లీజ్ 2 నెలలు సహాయం చేయవా అని చెప్పి ఎవడైనా పైసలు అప్పిస్తాడు. కానీ అసెంబ్లీలో కూర్చొని మా దగ్గర తెలంగాణ అప్పుల పాలు అయిపోయింది, ₹1 పైసా కూడా లేదు, నయా పైసా లేదని చెప్పి మీరు చెప్తే ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తారా అండి తెలంగాణకు? అమ్మో వీళ్ళు అసలే పైసలు లేవంటున్నారు అని చెప్పి ఎవడు వస్తలేడు. ఉన్న కంపెనీలు కూడా పోయే పరిస్థితి 1, 2 వస్తూ ఉన్నాయి. సో దయచేసి ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఏది ప్రక్షాళన చేయాలి ఏది చేయొద్దు, 1కి 100 సార్లు ఆలోచించండి అని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. మీకు టైం లేకపోతే పోర్ట్ఫోలియోని భర్తీ చేయండి, విద్యాశాఖ మంత్రిని పెట్టండి, మంచి చదువుకున్న వాళ్ళని పెట్టండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పెట్టండి. మంచి మంచి కాన్సెప్ట్స్ తీసుకురండి, తీర్చిదిద్దండి అత్యద్భుతంగా గవర్నమెంట్ స్కూల్స్ను. నిజంగా మ్యాథ్స్ టీచర్లే మనకు 500 మంది మ్యాథ్స్ టీచర్లు కావాలి అని చెప్పి ఆడ వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పే టీచరే లేడా? ఒకటే టీచర్, ఆయనే హిందీ చెప్పబట్టే, ఆయనే తెలుగు చెప్పబట్టే, ఆయనే ఇంగ్లీష్ చెప్పబట్టే, ఆయనే ఇక రాని సబ్జెక్టులు కూడా వాళ్ళు ఎట్లా చెప్తారు సార్? బట్టి కొట్టి ఇక చదవండి నాయన అని పుస్తకాలు ఇచ్చి వెళ్ళిపోతారు. సో దయచేసి మరి అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండాలి, ఏంది, ఏం చేయాలి తెలుసుకోండి. ఆరేళ్లలో 18,000 కోట్లు రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు 20 ఎకరాలకు పైగా ఉన్నవారికి సుమారు 5,000 కోట్లు, 72,910 కోట్లలో పావు వంతు వీటికే పెట్టుబడి సహాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కార్. అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు. ఆరేళ్లలో 18,000 కోట్లట రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు 20 ఎకరాలకు పైగా ఉన్నవారికి సుమారు 5,000 కోట్ల ఖర్చు పెట్టిరంట. 72,910 కోట్లతో పావు వంతు వీటికే ఖర్చు పెట్టిండ్రు. దేనికోసం? ఇగో దీనికోసం 18,000 కోట్లు ఓన్లీ వెంచర్స్, బీడు భూములు, హైవేలు, రైతు బంధు. సరే, ఇందులో రైతు బంధు ఒకటి మంచి విషయం అనుకోండి, మిగతావంతా కూడా వేస్ట్ ముచ్చట. ఆ రైతు బంధు కూడా ఏంది, బీడు భూములకు కూడా రైతు బంధు పడాలి, ఐఏఎస్లకి రైతు బంధు ఇవ్వాలి. పాపం వాళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తలేదు, పుక్కట్లు వచ్చి సోషల్ సర్వీస్ చేసి